ఏపీ వార్తలు ఒకసారి చూద్దాం. ఉప్పొంగిన అభిమానం, కనుచూపు మేర అభిమాన జనం, పక్క రాష్ట్రంలోనూ చెక్కు చెదరని ప్రజాభిమానం అంటూ కథనాన్ని ఇచ్చారు. జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం, వైఎస్ జగన్కి హైదరాబాదులో ఘనస్వాగతం. చిట్ట చివరన ఏపీ పోలీస్ చట్టం సతికిల, రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీస్ అంటూ కేంద్రం ఇచ్చిన 2025కి ఇచ్చినటువంటి నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేము. ఇంతకుముందు గడువు పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన మళ్ళీ అప్పీల్కి వెళ్ళిన సందర్భంలో ఫుల్ బెంచి ఈ రకంగా గడువు పెట్టలేమన్నారు. మరి దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది, అది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్న దాని మీద మళ్ళీ మాట్లాడదాం. పత్తి రైతుపై కత్తి, ధరలేక బాబు సర్కార్ ఆదుకోక అల్లాడుతున్న రైతులు అంటూ కథనాన్ని ఇచ్చారు. నిర్ధారణ లేకుండానే నోటీసుల, సభా హక్కుల కమిటీని నిలదీసిన హైకోర్టు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి వ్యక్తిగత హాజరు వాయిదా అంటూ ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీస్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న వైవి సుబ్బారెడ్డి. అలాగే కర్ణాటకలో ముదురుతున్న సంక్షోభం. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మార్కు ఏడుపు అనమాట. జగన్ మార్కు బల ప్రదర్శన. అదే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత హెలికాప్టర్ రాకుండా బస్సులో ఊరేగుతా వచ్చినా కూడా, అక్కడక్కడ టీడీపీ వాళ్ళు ఆపి ఇదంతా చేసినా కూడా అప్పుడు బ్రహ్మాండం, అబ్బో సానుభూతి. ఇప్పుడు జనం వస్తే వీళ్ళు ఏడుపు చూడండి, ఈనాడు వాళ్ళు ఏడుపు. జగన్ మార్కు బల ప్రదర్శన, అనుచరుల హల్చల్, కోర్టులో చెప్పాల్సిందేమీ లేదన్న జగన్ అంట. హైదరాబాద్లోని రఫ్ఫా అండి, ఇది ఆంధ్రజ్యోతి ఏడుపు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఏడుస్తున్నారు, అది విశేషం. పత్తి రైతుపై కత్తి, ధరలేక బాబు సర్కార్ ఆదుకోక ఇబ్బందులు పడుతున్న వైనం. రైతన్న మీకోసం అంటూ అన్నదాత కోసం 24 నుంచి ప్రత్యేక కార్యాచరణ చేపడతారట చంద్రబాబు గారు. గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ జరుగుతోందని కూడా మరో వార్తనిచ్చారు. ఇక అంబటి రాంబాబు గారు ఈ తెలుగుదేశం కానీ ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కానీ జగన్ గారి హైదరాబాద్ టూరుకు సంబంధించి ఏడ్చిన ఏడుపులపైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.